హైదరాబాద్ లో నైజీరియన్స్ తో కలిసి లోకల్ చంటిగాళ్లు డ్రగ్స్ దందా చేస్తున్నారు. వివిధ వ్యాపారాల్లో నష్టాలు మూటకట్టుకుంటున్న ముగ్గురు వ్యక్తులు ఏకంగా డ్రగ్స్ దందా షురూ చేశారు. కానీ చివరకు పోలీసులకు దొరికిపోయారు. వారి ఇచ్చిన సమాచారంతో ఏకంగా నైజీరియన్స్ ను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు పోలీసులు. వారి వద్ద నుంచి 286 గ్రాముల కోకైన్, 11 ఎక్స్ట్రాసీ పిల్స్, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2 నైజీరియన్లతో పాటు 7 నిందితులను అరెస్టు చేశారు. కంట్రీమేడ్ తుపాకీతో పాటు 6 రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ కనిపిస్తున్న డ్రగ్స్ నిందితుల్లో 3 ఇడియట్స్ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు హైదరాబాద్ లోకల్ చంటిగాళ్లు. కానీ గోవా టు హైదరాబాద్, ముంబై టు హైదరాబాద్, బెంగళూరు టు హైదరాబాద్ అంటూ డ్రగ్స్ దందా చేస్తున్నారు. కోకైన్, ఎక్స్ట్రాసీ పిల్స్ తెచ్చి తమ వినియోగదారులకు అమ్మేస్తున్నారు. అలా దందా చేస్తున్న వారిలో రాజస్థాన్ కు చెందిన జితేంద్ర పవర్ అలియాస్ జిత్తు కూడా ఒకడు. ఇతడు చాలా కాలం క్రితమే హైదరాబాద్ కు వచ్చాడు. హైదరాబాద్ లో ఒక స్వీట్ షాప్ ఓపెన్ చేశాడు. కానీ అందులో నష్టాలు వచ్చాయి. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అయితే రాజస్థాన్ లో ఈజీగా దొరికే ఎండి డ్రగ్స్ తీసుకొచ్చి అమ్మాలని డిసైడ్ అయ్యాడు. అనుకున్న విధంగా రాజస్థాన్ నుంచి గత కొన్ని నెలల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. దీనికోసం ప్రత్యేకంగా ఒక గ్యాంగుని తయారు చేసుకున్నాడు. వారి ద్వారా డ్రగ్స్ అమ్మడం ప్రారంభించాడు. లాభాలు బాగానే వచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు పోలీసుల కన్ను మేజర్ డ్రగ్స్ అమ్ముతున్న వారిపై పడిందే. ఎప్పుడైనా సరే పోలీసులు వచ్చి ఇబ్బందులు పెడతారని ఊహించాడు జిత్తు. ఈ నేపథ్యంలోనే బీహార్కు వెళ్లి పిస్తోల్తో పాటు బుల్లెట్లు కొనుక్కొని తెచ్చి పెట్టుకున్నాడు. ఇప్పుడు జిత్తు పోలీసులకు పట్టుబడడంతో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ ముఠాలకు చెందిన 9 మంది నేరస్తుల్ని పట్టుకోవడం, అదే కాకుండా 300 గ్రాముల కోకేన్, ఒక 100 గ్రాముల మియావ్ మియావ్ అంటే మెఫెడ్రాన్, ఇది ఒక పిస్టల్, ఏదైతే మేము ఎన్నో రోజుల నుండి అనుమానిస్తున్నామో ఈ డ్రగ్ మాఫియా ఏదైతే ఉందో, డ్రగ్స్ సప్లై చేసేవాళ్ళు, పెడ్లర్స్, అంటే పోలీస్ దాడులు పెరుగుతున్న సందర్భంలో వారు ఆయుధాలు కూడా సేకరిస్తున్నారని మాకు సమాచారం ఉండింది. కానీ మొదటిసారిగా ఒకటి రికవరీ చేసుకోవడం, దాన్ని మీ ముందు పెట్టడం అనేది జరుగుతూ ఉంది. ఇక నిందితుల్లో మరొకడు ముజ్ఫర్ వహీద్. ఇతను కిరాణా షాప్ పెట్టుకున్నాడు. కిరాణా షాప్ లో లాభాలు తగ్గడంతో మహారాష్ట్రలో ఉన్న తన మిత్రులను కాంటాక్ట్ చేశాడు. అతి తక్కువ ధరకు డ్రగ్స్ ఇప్పిస్తే హైదరాబాద్ లో అమ్ముకుంటారని చెప్పాడు. ఈ నేపథ్యంలో ముంబైలోని 2 నైజీరియన్స్ ని ముజఫర్ కి పరిచయం చేశారు ఫ్రెండ్స్. ముజఫర్ నేరుగా నైజీరియన్స్ దగ్గర నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్మడం మొదలుపెట్టాడు. ఇందుకోసం ముగ్గురితో గ్యాంగ్ ని ఏర్పాటు చేశాడు. బాంబే నుంచి హైదరాబాద్ కి డ్రగ్స్ తీసుకువచ్చేందుకు ఒక డెలివరీ బాయ్ ని ఏర్పాటు చేసుకున్నాడు. మొత్తం 4 కలిసి ముంబై నుంచి కోకైన్ డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లోని పారిశ్రామికవేత్తలకు అమ్మడం ప్రారంభించారు. చాలా కాలం నుంచి ముజ్ఫర్ కోకైన్ ను పారిశ్రామికవేత్తలకు అమ్ముతున్నట్లు బయటపడిందే. మొత్తం 59 మంది పారిశ్రామికవేత్తలు ముజ్ఫర్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నారని పోలీసులు నిర్ధారించారు. ముజ్ఫర్ తో పాటు 4 పోలీసులు అరెస్టు చేశారు. ఇక హర్షవర్ధన్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి. పెద్ద కంపెనీలోని జాబ్ చేస్తున్నాడు. అదే కంపెనీలోని అమ్మాయితో పరిచయం ఏర్పడిందే. అది కాస్త ప్రేమగా మారిందే. కొన్నాళ్ల పాటు బాగానే ఉన్నా ఆమె పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందే. దీంతో ముందు గంజాయికి అలవాటు పడ్డాడు. ఆ తర్వాత సింథటిక్ డ్రగ్స్ తీసుకున్నాడు హర్షవర్ధన్. ఈ నేపథ్యంలోనే ఉన్న ఉద్యోగం పోయిందే. డ్రగ్స్ కి డబ్బులు అవసరమయ్యాయి. గోవాలో ఉన్న ఫ్రెండ్స్ ద్వారా డ్రగ్స్ ని హైదరాబాద్ కి తీసుకురావడం మొదలుపెట్టాడు. అత్యంత విలువైన సింథటిక్ డ్రగ్స్ ని హైదరాబాద్ కి తీసుకువచ్చి అమ్మడం మొదలుపెట్టాడు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సీఈఓలకి డ్రగ్స్ అమ్మడం ప్రారంభించాడు. గోవా కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ చేస్తున్న హర్షవర్ధన్ ని ఇప్పుడు పోలీసులు అరెస్టు చేశారు.